వీడియో చూసారా సిగ్గు లేకుండా ఎలా అబద్ధం చెప్తుందో. హే ఫ్రెండ్స్, యూట్యూబ్ లో ఏం నడుస్తుంది? అన్వేషణకి బయాసన్న యాదవ్ కి పెద్ద యుద్ధం నడుస్తుంది. ఆ టైంలోనే పెద్ద పెద్ద యూట్యూబర్ల బొత్తుకు సైతం బయటపడుతుంది అనమాట. దాని మీద కూడా మనం చాలా వీడియోలు చేసాం. ప్రస్తుతానికైతే మన క్రాంతి వ్లాగర్ బ్రోకి మరియు ప్లేలే ఇకోగ్నేటి ఈ అమ్మాయికి అయితే పెద్ద యుద్ధమే జరుగుతుందని చెప్పాలి. అండ్ చాలా మంది నాకు కింద ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయడం, కామెంట్ చేయడం కూడా అడిగారు అనమాట. బ్రో ఎవరికి తప్పు? క్రాంతి ఈ విధంగా సిగ్గులేందని అనేటటువంటి మాట కూడా మాట్లాడడం జరిగింది. ప్లేలే ఇకోగ్నేటి ఏమో మన క్రాంతి బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తున్నా చెప్పడం జరిగింది. తప్పు ఎవరిది బ్రో అని చెప్పి చాలా మంది కింద కామెంట్ చేస్తున్నారు. తప్పు ఎవరిది అనేటటువంటిది వీడియో లాస్ట్ లో తేల్చేద్దాం. ముందైతే ఈ అమ్మాయి గురించి మీకు ఒక క్లారిటీ రావాలి ఫ్రెండ్స్. ఈ అమ్మాయి రీచ్ దొప్పడానికి, ఎంత నీచానికి దిగజారడానికైనా సరే వెనకాడదు అనేటటువంటిది 100% ట్రూత్. నేను ఎప్పుడో ఏదో వీడియో చేశా, ఈ అమ్మాయి బాడీ షేమింగ్ చేసిన అది అని చెప్పి ఇప్పటికి కూడా చాలా మంది కామెంట్ చేస్తారు. ఒకసారి ఆ అమ్మాయి ఏందో కారు వ్లాగ్ చేసింది అనమాట. దాని కింద ఒక సొత్తపప్పుగా ఈ విధంగా కామెంట్ పెట్టిండు. ఆ కామెంట్ ఏ విధంగా చదివిందో చూడండి. బ్యాక్ సీట్ కొడానికి కంఫర్టబుల్ అదే సో బీప్ పెట్టారనమాట. అక్క నీ కారు వెనకాల వేసుకోవడానికి ఛాన్స్ ఉంటుందని అడగ, అది కూడా డైరెక్ట్ గా కామెంట్ పెట్టింది. ఎందుకే? రీచ్ తప్పడానికి అనమాట. ఇప్పుడు నేను మొన్న అమ్మాయికి కౌంటర్ ఇచ్చి ఒక వీడియో చేసిన, దాని కింద కూడా చాలా కామెంట్లు వచ్చినాయి. ఆమెను తిట్టుకుంటూ పచ్చి బుద్ధులు తిట్టుకుంటూ వచ్చినాయి. నేను కూడా అవి పెట్టొచ్చు అనమాట. అవి ఎందుకు పెట్టట్లేదు? ఎందుకంటే చిన్న పిల్లల వీడియో చూస్తారు, ఫ్యామిలీస్ వీడియో చూస్తారు. మరి ఒక అమ్మాయిని కించపరచడం ఎందుకురా బాబు అని చెప్పి నేను ఆ కామెంట్లు పెట్టలేదు. కానీ ఈ అమ్మాయి ఏ మాత్రం సిగ్గుశరం లేకుండా రీచ్ దొబ్బడానికి, వ్యూస్ దొబ్బడానికి ఎవడో వేసుకోవడం గురించి మాట్లాడితే ఆ వేసుకోవడం కూడా డైరెక్ట్ గా వీడియో కామెంట్ పెడుతుందంటే మీరు చెప్పండి, ఇలాంటి సిగ్గు శరం లేని అమ్మాయి గురించి ఎంత మాట్లాడితే తక్కువే. కాబట్టి ఘోరంగా తిట్టొచ్చు, ఘోరంగా మాట్లాడవచ్చు. ఇక నేను కూడా సిగ్గు శరాలు వదిలేస్తా. ఈ వీడియో పూర్తిగా ఆ అమ్మాయిని ఉద్దేశించింది. ఆ అమ్మాయి మనోభావాలు దెబ్బతీయడానికి మట్టిగా ఈ వీడియో చేయడం జరిగింది. దయచేసి ఈ వీడియో ఆ అమ్మాయి దాకా వెళ్ళేదాకా షేర్ చేయండి. టాపిక్ గురించి మాట్లాడుకుందాం. నేను ఆల్రెడీ ఒక వీడియో చూసిన క్రాంతి మీద. కదా ఏం మాట్లాడుతున్నారు బ్రో? గవర్నమెంట్ బ్యాన్ చేసినటువంటి బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసుకుంటాం, మళ్ళీ ఎదవ కవరింగ్ లేదు. నాకైతే అర్థం కావట్లా. మీకు ఇంతమంది వీడియో చేయగానే ఈ గంజాయిని కూడా ప్రమోట్ చేస్తారు. అది దాని తర్వాత బ్రో ఏమంటే మరి డెసిషన్ మార్చుకోండి అనమాట. ఈ రోజు నుంచి నేను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం ఆపేస్తున్నా. ఈ విధంగా నేను ఇక బెట్టింగ్ యాప్లని ప్రమోట్ చేయను అనేటటువంటి మాట కూడా తను చెప్పడం జరిగింది. గ్రేట్, దీనికైతే మనం షబాస్ కొట్టొచ్చు. ఎందుకంటే క్రాంతి చాలా బెస్ట్ వీడియో చేసింది అనమాట. ఇప్పుడు తనకు 1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు, దాదాపు 1000కి పైన వీడియోలు ఉన్నాయి. అయినా కానీ బెస్ట్ వీడియోస్ ఉంటాయి. ఒక్కొక్క దాంట్లో ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనమాట. తను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ తెలుగు యూట్యూబర్లోని ఎవరు ఇవ్వరు. ఇది రియాలిటీ. అండ్ ఈ అమ్మాయి గురించి మాట్లాడుకుందాం. నేను బ్యాక్గ్రౌండ్ గురించి మాట్లాడుతున్నా. నిజంగా ఈ అమ్మాయి దాంట్లో ఎన్ని వీడియోలు ఉన్నాయో నేను ఇంతమంది కౌంట్ కూడా చేయలేదు. కానీ ఒక్కటైనా సరే పనికొచ్చేటటువంటి వీడియో ఉండదు. అన్ని చెత్త వీడియోలు, వర్స్ట్ వీడియోలు ఉంటాయి అనమాట. ఒకరిని తిట్టడం, ఆనందించడం, ఒకరి మీద తూయం ఇవ్వడం, ఒకరిని నీచంగా కించపరచడం, ఒకరిని ట్రోల్ చేయడం, ఇంకేందంటే ఆ ఒమేగాలో అయ్యి మాట్లాడుతూ వాడితో వీడితో వీడియో కాల్ మాట్లాడడం, ఇంకేంద్రా అంటే ఏదైనా పులిహార కామెంట్లు వస్తాయి, ఏదైనా బూతులు వస్తాయి, అయ్యి పట్టుకోవడం. ఒక్క వీడియో కూడా మీకు ఉపయోగపడేది ఉండదు. ఓపెన్ ఛాలెంజ్ చేస్తాను నేను. ఇప్పుడు చేస్తాం వేసాలి, మీరు చూపించండి ఒక ఉపయోగపడేటటువంటి వీడియో ఉంటుంది బ్రో అని. ఎప్పుడు ఒకరి మీద పడి ఏడ్చడం, ఎవడెవడితో ఇంటర్వ్యూ తీసుకోండి, వాము అది తప్ప ఏం ఉండదు. నీచేత నీచమంటే ప్రతి వీడియోలో ఈ అమ్మాయి ఎప్పుడు వైరల్ అవుతుంటే వాడి దగ్గరకు పోతుంది ఫ్రెండ్స్. 100% చెప్తాను. ఒకప్పుడు హర్షస్ అయ్యి ఫుల్ వైరల్ గా మారుతుంటే తను బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేస్తుండే అనేటటువంటి కూడా పక్కన పెట్టి ఎమ్మటే ది రియల్ హీరో అనేటటువంటి క్యాప్షన్ తో ఒక వీడియో చేసింది పాప. ఆ తర్వాత మనం అప్పుడు వైరల్ లో ఉన్నామన్నమాట. మన మీద రోస్ట్ వీడియో చేసింది, ఫుల్ వీడియో చేసింది, 1 మిలియన్ వ్యూస్ సంపాదించుకుంది. కక్కుర్తిగా ఆ డబ్బులన్నీ కూడా తినేసింది. ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఇప్పుడు క్రాంతి వ్లాగర్ మీద పడ్డది. అంతకన్నా ముందు పూల చొక్క సోహెల్ తో గొడవ పడ్డాడు, ట్రెండింగ్ లో ఉంది. కాబట్టి కూడా రెడీగా వెళ్ళిపోయింది. లేకుండా ఎలా అబద్ధం చెప్తుందో. కాబట్టి ఈ పాపకి తెలుగు మాట్లాడడం రాదు, తెలుగు రాయడం రాదు, తెలుగు చదవడం రాదు. ఏదో అటెన్షన్ తప్పడానికి ఎవడో రాసి ఇచ్చినటువంటి స్క్రిప్ట్ ని అనర్గళంగా చదివి నేనే చేసిన అనేటటువంటి బిల్డప్లు ఎత్తుంది. ఇది తగ్గించుకుంటేనే మంచిది పాప. ఎవరిది బాగుంటే వాడి దగ్గరికి వెళ్ళడమైనా. వాళ్ళని ఏమంటారు తెలుసా? మా తెలుగు భాషలో ఒకటి అంటారు, దాని కింద కామెంటర్ చెప్తారు. మా సో వీడియోస్ ద బెస్ట్ ఎవరంటే నేనైతే క్రాంతికే కొట్టేస్తాను అనమాట. సో మనోడు బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తుండు అని చెప్పి తనైతే ఇందులో ట్రోల్ చేసింది అనమాట. బెట్టింగ్ యాప్ చూసుకున్నట్లయితే చాలా మంది ప్రమోట్ చేస్తూనే ఉన్నారు. నేను ఎప్పటి నుండో ముత్తుకుంటూనే ఉన్నా. తనే మాట్లాడిండు, హర్షస్ సాయి పరి మ్యాచ్ అనేటటువంటి బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేసిండు ఫ్రీ పెట్రోల్ లో. మరి అది ది రియల్ హీరో అనేటటువంటి క్యాప్షన్ తో పెట్టింది. దాని కింద ఎవడో ఒకడు కామెంట్ చేసిండు, ఏందక్క హర్షస్ సాయి ఇది అంత నచ్చిందా, క్రాంతి ఇది నచ్చలేదా అనేటటువంటి కామెంట్ చేస్తారు. ఆ కామెంట్ ని డైరెక్ట్ గా చదివేటటువంటి దమ్ము నీకుందా? లేదుగా. మరి ఎందుకులా నీకు? నాకు అర్థం కాదు. నువ్వేమన్నా శుద్ధపప్పువా లేకపోతే ఏందో పబ్జీ ఆడతాం అనమాట. పబ్జీ ఇండియాలో బ్యాన్, నీకు ఆ విషయం తెలుసా? మళ్ళీ వేరే పబ్జీలు వచ్చినాయి అనమాట. బ్యాన్ అయినటువంటి టైంలో కూడా యాప్ క్రోమ్లో డౌన్లోడ్ చేసుకొని లైవ్ పెట్టు ఆడే నువ్వు కూడా క్రాంతిని క్వశ్చన్ చేస్తున్నావు పాప. నాకైతే అర్థం కావట్లా. మరి ఇండియాలో బ్యాన్ అయినటువంటి పబ్జీని నువ్వు ఎందుకు ఆడుతున్నావు? ఇది ఇంకోటి అనమాట. ఇంకా చాలా ఉన్నాయి. ఈ పిల్ల గురించి మాట్లాడుకుంటూ పోతే ఈ యూనిక్ గేమర్ గురించి లైవ్ చేసిందంటారు, వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడిందంటారు. అదంతా కూడా వేరే విషయం అనమాట. కాబట్టి నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే, క్రాంతి చేసింది తప్ప ఉండొచ్చు కానీ క్రాంతిని క్వశ్చన్ చేసేటటువంటి సీన్ నీకు లేదు పాప. ఎందుకంటే నువ్వేమో శుద్ధపప్పు కాదు, నువ్వేమో పెద్ద ఇది కాదనమాట. ఏం లేదు, ఇంకా నేను అమ్మాయిని, నాకు అమ్మాయితో సాడ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తే నాకు సపోర్ట్ చేస్తారు, నేను అమ్మాయిని కాబట్టి నేను ఏది వాగినా చెల్లిద్ది అనేటటువంటి
బేకార్ పంచాయతీలు బేకార్ ముచ్చట్లు ఇక్కడైనా ఆపే. నువ్వు అసలు నీ వీడియోలో ఒకటన్నా చక్కగా ఉంటుందా? మరి వేరే యూట్యూబర్ని క్వశ్చన్ చేస్తాం అనమాట. ఈ విధంగా వాళ్ళు సోది వీడియో చేస్తారు, ఈ విధంగా వాళ్ళు మ్యాచ్ని ప్రమోట్ చేస్తారు, అది అని చెప్తా. పబ్జీలో మీరు డబ్బులు ఇన్వెస్ట్ చేయండి, ఓపెన్ ఆఫర్ నడుస్తుంది అని చెప్పి నువ్వు ఈ విధంగా చేయవా? మరి మనం సొంత పప్పువా? ఇప్పుడు చిన్నపిల్లగాలు వీడియో చూస్తారు, వామ్మో ఈ ప్లేలైకి కొగ్నెటి పాప చెప్పిందంటే ఏమైనా ఉంటుందేమో అని చెప్పి ఇంట్లో అప్పు చేసి అమ్మన దొంగతనం చేసి అయ్యే అకౌంట్లో డబ్బులు కాజేసి మరి పబ్జీ మీద ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు కొప్పల మంది ఉన్నారా లేరా? మరి నువ్వు చేసేది ఏమన్నా సొద్దపల్లా? అది అర్థం చేసుకోవాలన్నమాట. ముందు మన ముట్టి మనం కడుక్కోవాలి, ఆ తర్వాత క్రాంతి అన్న ముట్టి తర్వాత కడుగుతూ ముందు నీది నువ్వు చక్కగా చేసుకో. ఏం లేదు, రీచ్ తప్పాలి. అప్పుడేమో మనం ట్రెండింగ్లో ఉన్నాం ఫ్రెండ్స్. మనం ఏదైతే వీడియో చేసింది రీచ్ తప్పింది, నిజంగా చాలా బాధగా అనిపించింది అనమాట. అమ్మాయి వీడియో చేసి తొర్రిమొర్రు లేకుండా వాగుడోగింది అనమాట. ఎవడో రాసి ఇచ్చినటువంటి స్క్రిప్ట్ని, ఎవడో చేసినటువంటి ఎడిటింగ్ని డైరెక్ట్గా యూట్యూబ్లో పడిస్తే 1 మిలియన్ వ్యూస్ వచ్చినాయి. నేను నా సొంతంగా స్క్రిప్ట్ రాసుకున్నా, నా సొంతంగా ఎడిటింగ్ చేసుకున్నా, తన సొంతంగా అన్ని రాసుకొని చెప్తే కనీసం దానికి 2 లక్షల వ్యూస్ రాలా. ఇది ఎంతవరకు అన్ఫేర్ చెప్పండి? అంటే అమ్మాయి ఏదో ఒకటి వాగితే మీరు చూస్తారా? మేము జెన్యున్గా మాట్లాడేది మాకు చూడరా అనేటటువంటి అర్థం కట్లా. నేను మూవీ రివ్యూ చేస్తాను. నేను ఎంత మట్టికి బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేయలేదు, నేను ఎంత మట్టికి ఏ పబ్జీని ప్రమోట్ చేయలేదు. మరి నీ బతుకి అలా ప్రమోట్ చేయనటువంటి వీడియో ఏదైనా ఉందా? ఉంటే మట్టికి డెఫినెట్లీ పెట్టానమాట. సో నువ్వు ముందు క్వశ్చన్ చేయాలంటే హర్ష సాయిని క్వశ్చన్ చేయి. ఆ తర్వాత మన యూనిక్ గేమ్ ఉన్నాడు, తను కూడా బెట్టింగ్ యాప్లో ప్రమోట్ చేస్తూ ఉంటాడు, తను మందు తాగుతాడు, తను కూడా క్వశ్చన్ చేయి. మొన్న ఐపీఎల్ చూడడానికి పోయినంట, అప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి అందరినీ క్వశ్చన్ చేయి. ఆ తర్వాత క్రాంతి జోలికి రా. అరే క్రాంతి చిన్న యూట్యూబర్, తనకు పాప కొద్దిగా నెగిటివిటీ ఉంది బీజేపీ తరపు నుండి, ఇక్కడ నుండి నెగిటివిటీ ఉంది అని చెప్పి తను టార్గెట్ చేస్తే ఎవరు చూస్తూ ఊకోరు. నిజంగా క్రాంతి అయితే తనకి రాడ్డులు మీద రాడ్డులు 9mm కూడా కాదు, ఆల్మోస్ట్ 9000 mm రాడ్లు అయితే తిప్పడం జరిగింది. గ్రేట్ క్రాంతి బ్రో, నేనైతే ఈ రోజు నుండి నీ ఫ్యాన్ అయిపోయినా, నీకు గులాం అయిపోయినా అన్న. ఇలాగే ఉండాలన్నమాట. ఒక అత్తి ఎవరితైనా మనల్ని క్వశ్చన్ చేస్తే ఆల్మోస్ట్ దానికి రాడ్డులు తెంపాలి. అది ఆడపిల్లరా బాబు, అమ్మాయి అన్న చేసుకుంటుందా బాబు అని చెప్పి మనం ఆగినాం అనుకోండి, ఏ విధంగానే చాలా రేగుతాయి అనమాట. నువ్వు ముందు డైరెక్ట్గా మాట్లాడడం నేర్చుకో. దమ్ముంటే దాన్ని ఏమన్నా తొడగొట్టి చెప్తాను నేను కెమెరా ముందు నించుందాం, నేను మాట్లాడతాను, నువ్వు మాట్లాడు. దమ్ముంటే కొద్దిగా అబ్బాయి మొగోడు ఉన్నట్టయితే, ఒక అమ్మకి అబ్బకి పుట్టుంటే అనేటటువంటి మాట్లాడితే నేను నించుంటా కెమెరా ముందు, నువ్వు నించో కెమెరా ముందు, ఫేస్ టు ఫేస్ మాట్లాడదాం. ఇప్పుడు నువ్వు నన్ను క్వశ్చన్ చేయి, నేను నిన్ను క్వశ్చన్ చేస్తా, నువ్వు నా జడ్జి, నేను నిన్ను జడ్జి చేస్తా. చూసుకుందాం. నీకు ఆ మొహానికి ఆ స్క్రిప్ట్ రైటర్ లేకపోతే, ఆ ఎడిటర్ లేకపోతే, బతుక్కి ఒక వీడియో సొంతంగా చేయడం, ఒక 30 సెకండ్స్ వీడియోలో ఫ్లూయెంట్గా మాట్లాడడం చేత కాదు. కానీ వచ్చి పత్తిత్తులాగా పతివ్రత శిరోమణిలాగా ఉన్నటువంటి యూట్యూబర్లు అందరినీ క్వశ్చన్ చేస్తుంది. ఎక్కడైనా తగ్గించుకో అనమాట. నువ్వు ఆ రోస్ట్ వీడియోలు ఆపైతే నీ బతుకు ఎవరిని డేకను. నాకు తెలిసి అప్పుడు కాపీరైట్ స్ట్రైక్స్ చేసి లేపేద్దాం అనుకున్నాను నేను. కానీ ఎందుకులే ఆడపిల్ల అని చెప్పి అనేటటువంటి ఉద్దేశంతో అయినా ఇక ఎక్కువ తక్కువ వాళ్ళు అనుకో, ఇక ఆ పనే చేయాల్సి వస్తుంది. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. సో నువ్వు గెలకాలి అనుకుంటే ముందు అందరినీ గెలుకు, ఆ తర్వాత క్రాంతి జోలికి రా. ముందు క్రాంతినే టార్గెట్ చేసి ఈ సెంటిమెంట్ బీజంలు ప్లే చేయమాకు. పడేటోళ్ళు ఎవరు లేరు, అందరికి అర్థమైపోయింది నేను నిజస్వరూపం, అందరికి అర్థమైపోయింది నీ బతుకేంటి అనేటటువంటిది గుర్తించు. బాయ్ ఫ్రెండ్, చేయాలనిపించింది కాబట్టి ఈ వీడియో చేసిన. సో దీని మీద మీ కామెంట్ ఏంటి అనేటటువంటిది డెఫినెట్గా కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వందే మాత్రం జై హింద్. ఉంటా.